హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మారుమూల ఆదివాసి గ్రామానికి వచ్చిన రీసెంట్గా ఇక్కడ కొత్తగా శ్రీ సేకు నాగోబా దేవాలయం వెలిసింది. ఈ టెంపుల్ చరిత్ర గురించి అడుగుదాం. 21 తారీఖు 12వ నెల 2025 రోజున ఆదివారం రోజు మేము ఇక్కడ పూజ చేసినాము. ఆ రోజు నుంచి జనాలు వస్తున్నారు. శుక్రవారం కానీ సోమవారం కానీ జనాలు ఇక్కడ వస్తున్నారు. సో విన్నారు కదా, ఒకసారి మీకు చూపిస్తాము. విలేజ్ కవటగాం, మండల్ తిర్యాని, జిల్లా కొమ్రంభీం, ఆసిఫాబాద్. ఇక్కడ స్వామివారు కూడా ఉన్నారు. ఇక్కడికి వెళ్ళినాక వారు కూడా మాట్లాడతారు. ఇదే ఫ్రెండ్స్ కవటగాం విలేజ్. కింద చూడండి ఇల్లులు ఉన్నాయి, అక్కడ చెరువు ఉంది, కింద పొలాలు, ఇటు మొత్తం ఇల్లులు ఉన్నాయి. వీడియో తీయడం కోసం గుట్టెక్కిన. నెట్వర్క్ కూడా ఈ గుట్ట ఎక్కుతూనే వస్తుంది. సో మనం ఇప్పుడు అటు వెళ్ళాలి. అటు ఉంటుంది టెంపుల్ కింద లోయలో. ఫ్రెండ్స్, ఈ విలేజ్లో BSNL టవర్ కూడా లాస్ట్ ఇయర్ వేసినారు, కానీ అది ఇంకోపెన్ చేయలేదు. చూడండి ఇట్లుంది విలేజ్. ప్రస్తుతం ఈ విలేజర్స్ నెట్వర్క్ కోసం ఈ గుట్ట ఎక్కి పైకి వెళ్తారు, పిక్కి. కవటగాం ఇదే విలేజ్. సో అదే BSNL టవర్. ఇంతకుముందు ఆ గుట్ట ఎక్కిన. ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. స్ట్రేట్గా ఉంది కదా రోడ్. ఆ రోడ్ అటు మంగికి తీసుకెళ్తుంది. మంగి నుంచి వచ్చే వాళ్ళు ఈ విలేజ్కి రావాలంటే ఇట్లా రావాలి. ఓకే, ఇటు వెళ్తే చెచ్చెర వాటర్ ఫాల్ ఉంటుంది. సో ప్రజెంట్ మనం ఇటు వెళ్ళాలి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్. ఫ్రెండ్స్, ఒకసారి లొకేషన్ చూడండి. సో మనం ఇటు సైడ్ వెళ్ళాలి, ఈ సందుకి. సో చూడండి, ఇటు నుంచి గుట్ట దిగి వచ్చిన ముందు ఒక వాగు ఉంటుంది. ఇటు నుంచి వెళ్ళినా మనం ఈ వాగే క్రాస్ అవుతాం. ఓకే, ఒకటే హ్యాండ్ ఫ్రెండ్స్ పట్టుకున్నా. చూడండి, సో అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ పోచమ్మ ఉంటుంది. నైట్ వెళ్ళాలి. బైక్ అటు ముందు పెడదాం. ఫ్రెండ్స్, ఇందాక దాటిన వాగు ఇక్కడనే ఉంది. సో ఈ వాగు దాటినాక మనకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇక్కడ 2 వేస్ ఉంటాయి. సో మనం రైట్ కాకుండా మనం లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఉంది. సో ఇటు మనం రైట్కి వెళ్తే ముందు ఒక కొలం ట్రైబల్ విలేజ్ ఉంటుంది, గీసిగూడ. సో అటు మళ్ళీ తాటిగూడ, కేరిగూడ, దంపూర్కి వెళ్ళచ్చు, లింగాపూర్ మండల్. సో మనం ఇప్పుడు ఇటు వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇక్కడ పార్కింగ్ చేయాలి. చూడండి, నా బైక్ అయితే ఇక్కడ పెట్టిన. సో మనం ఇప్పుడు మళ్ళీ ఇదే వాగుని మనం దాటాలి. చెప్పులు అన్నీ ఇటే పెట్టాలి. ఇక్కడ కాలు చేతులు కడిగి అటు వెళ్ళాలి. సో ఇక్కడ పోచమ్మ ఉంటుంది ఈ చెట్టు కింద. చూడండి చెలిమి. ఈ చేను ఇక్కడ ఉంటారు స్వామివారు, వాళ్ళ చేనే ఇది. చూడండి పత్తి పంట. ఫ్రెండ్స్, ఇక్కడ పోచమ్మ ఉంది చూడండి. ఇది ఈ కాలంది కాదు,
కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ పోచమ్మని ఇక్కడ పెట్టినారు. సో మళ్ళీ ఈ సంవత్సరమే అంటే ఇది బయటపడింది అన్నట్టు. ఇక్కడ చూడండి. ఆరాడున్నారు భక్తులు. ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ. ఆంటీ సెల్ మచ్చలే సెల్ మచ్చలకి ఫోన్ చేస్తాం సెల్. అంటే ఊరు చెన్నై పోతానే ఊరు వాంతం ఇది ఫ్రెండ్స్, సో ప్రస్తుతం అయితే స్వామివారు కూడా పక్కనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా ఈ బ్రదర్ స్వామివారిని మా గోండి భాషలో అడుగుతారు. నేను మళ్ళీ మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఒకసారి అడగండి. స్వామి, మీకు అసలు బస్కడలు పేను డిసెంబర్ వాన్ వాత నాకు पीछे मन के बाद में पास मन के कशी देता तेसी నాకు నర్సి పడితే అస్తిని చేస్తా వచ్చమైందల వాసరం అంతా పేను మెట్రోంటి ఇది నాగుల పంచాయతీలో ఇకే వాసరం అంతా కొత్తగా బస్కి పేస్తా ఇది 10 తారీఖుకు డిసెంబర్ 1కి మొత్తం బయట పడతా. ఓకే. ఇంకా సోమవారం శుక్రవారం ప్రతి ఉంది ఇది చూడసామంటే రోజు శుక్రవారం సోమవారం అంత మళ్ళీ దత్తం దివస్ గిరిని వాతకే వెస్టికన్ మంతం. ఓకే ఫ్రెండ్స్, మనకు ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడ స్వామివారు దేవుణ్ణి అడిగి తెలుసుకొని మనకు చెప్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తుంది కదా ఈ విగ్రహము. సో ఇక్కడ ఇది తర్వాత అంటే ఇది ఫస్ట్ నుంచి ఉండేనా? ఫస్ట్ నుంచి లేదు, ఫస్ట్ నుంచి ఇక్కడ వెళ్ళింది కదా. వెళ్ళినప్పుడు ఆ స్వామికి మళ్ళీ ఇంకో ఆ దేవుడు కనిపించింది. కనిపించి అది గుట్ట పైన ఉండే, అది అటుండే అటు సైడ్ ఉండే. పోయి ఆ దేవుడు వచ్చిపోయి తెచ్చుకుని ఇది పెట్టినాక ఇది ఈ దేవుడు అక్కడ అతుక్కున్నది. ఇక్కడ చూడండి, కుర్చీ తర్వాత అతుక్కున్నది ఈ పడగ. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ చరిత్ర ఏమిటంటే ఆ స్వామివారికి డిసెంబర్ కంటే ముందు 5 నెలల ముందు నుంచే వారికి రోజు కళల్లోకి నాగదేవత కళల్లోకి కనిపించేదట. సో అరే ఇట్లా ఎందుకు కనిపిస్తుందని వారు ఇక అప్పుడు అంతా పట్టించుకోలే. 5 నెలల తర్వాత డిసెంబర్ నెలలో వారు వాళ్ళ చేనులో అరక్క దున్నేటప్పుడు వారికి నాగదేవత ప్రత్యక్షమైంది. సో అప్పటి నుంచి ఆ స్వామివారు ఆ దేవతని పూజించడం మొదలుపెట్టినారు. సో ఇప్పుడు
అంటే ఈ టెంపుల్కి చాలామంది భక్తులు వస్తున్నారు. వాళ్ళకు ఏదైనా కోరికలు ఉంటే ఆ దేవత ఖచ్చితంగా నెరవేర్చేస్తుంది. సో నేను కూడా ఇలా వెళ్ళి గట్టి కోరుకున్న నా ట్రైబ్ విలేజ్ ఛానల్ యూట్యూబ్లో బ్యాకప్ అవ్వాలని. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ టెంపుల్ చరిత్ర. ఈ వీడియోని చూసినందుకు చాలా చాలా హ్యాపీ. నెక్స్ట్ ఇంకొక హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళి పక్కా మంచి వ్లాగ్ తీస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఇన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రై విహారీ.